హల్లెలూయా. తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని బట్టి దేవుడు నా జీవితంలో చేసిన మేలుని సాక్షిపూర్వకముగా చెప్పాలని ఆశపడి సాక్ష్యాన్ని ఇస్తున్న మీ అందరికీ కూడా శుభాబంధాలు తెలియజేస్తూ నా సాక్ష్యాన్ని చెప్పాలని ఇష్టపడుతున్నాను. మాది కోడూరు శివారు ఇస్మాయిల్బేక్పేట గ్రామం. కోటంజీ గారి యొక్క రెండో కుమారుడు కోటనారాయణ గారి యొక్క కుమారుణ్ణి నేను కోట వెంకటేశ్వరరావు. పూర్వం నేను అన్నిటిగా ఉంటున్నప్పుడు నాకు ఒక బలహీనత కలిగింది. దాన్ని దండవాతమని వ్యాధి అని చెప్పి అవనిగడ్డ హాస్పిటల్కి తీసుకెళ్తాం జరిగింది. అక్కడ డాక్టర్ గారు చికిత్స చేస్తుండగా 1978 సంవత్సరం మే నెల 21వ తారీఖు రాత్రి కొంత అయిన తర్వాత సెలైన్ అయిపోయిన డాక్టర్ గారు బందర్ తీసుకెళ్ళిపోమన్నారు. అక్కడ ఒక తల్లి గారు ప్రార్థన చేశారు. అప్పుడు నేను అన్నింటి ప్రార్థన నాకు తెలియదు. ఆ ప్రార్థన ద్వారా ఆమె యేసయ్యా నీ రాజ్యం తీసుకో, నేను నమ్ముకుంటానయ్యా, నన్ను బ్రతికించు అని చెప్పమని చెప్పినప్పుడు నేను ఆ విధంగానే చెప్పాను. దేవుడు యేసుప్రభు నా దగ్గరికి వచ్చి కలరూపంగా నన్ను ముట్టి నా కంటి చూపు పోయింది, నోటి మాట పోయింది. ఆ కంటి చూపుని నోటి మాటను దేవుడు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు వెంటనే మా అమ్మకు చెప్పాను. మా అమ్మ నన్ను అందయ్యా ప్రభునే మనం నమ్ముకుందాం. ఈ విధంగా నేను చెప్పినప్పుడు ఆయన ఎవరు కదయ్యా, యేసుప్రభు, ఆయన్నే మనం నమ్ముకుందాం. వచ్చేటప్పుడు కానిస్టేబుల్ గారి భార్య మేరీ కమలాబాయి గారిని కొరకు ప్రార్థన చేశారయ్యా, మనం ప్రభుని నమ్ముకుందామని నా తల్లి నన్ను బలపరిచింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంటికి వచ్చాం. ఇంటికి వస్తే మా ఆత్మీయ తండ్రి గారు ప్రేమానందం గారి యొక్క చర్చికి వెళ్తాం జరిగింది. వారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని దేవుడిచ్చి నాకు 3 నెలలు అయిన తర్వాత మా తల్లిగారు బాప్టిజం పొందుతున్నారు. నేను కూడా వెళ్ళి దింటిబాగ్ దగ్గర రుప్పనమిసేడులో మా ఆత్మీయ తండ్రి గారు ప్రేమానందం గారి చేత ఆ 78 సంవత్సరంలో నేను బాప్టిజం పొందాను. బాప్టిజం పొందిన తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత నా పేరు మార్చబడటం జరిగింది, యేసుదాసు అని. అక్కడి నుంచి సంఘం నమ్మకంగా ఉన్నప్పుడు తర్వాత కొంతకాలం అయిన తర్వాత విశ్వనాథపల్లి సువార్త సేవకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ దేవుని యొక్క పనిచేస్తాకి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత నాకు వివాహమైంది. వివాహమైన తర్వాత 4 పిల్లలను దేవుడు ఇచ్చాడు. ఆ 4 కూడా 3 సేవ చేస్తున్నారు. ఒక పాప ఎంప్లాయీగా ఉన్నారు. దేవుడు ఈ విధంగా నా కుటుంబాన్ని దీవిస్తూ వచ్చి విశ్వనాథపల్లి, నరసింహాపురం, కోడూరు, ఏటపాలెం ఈ 4 స్థలాల్లో దేవుడు పనిచేస్తాకి దేవుడు కృపించాడు. ఆ తర్వాత నా బిడ్డలిద్దరిని కూడా దేవుని యొక్క సేవకు సమర్పించాం. ఇప్పుడు వాళ్ళు నరసింహాపురం ఒకళ్ళు, విజయవాడ ఒకళ్ళు, పెద్ద ఆయన కర్ణకుమార్ గారు సేవ చేస్తున్నాడు. చిన్నబాబు గారు, ప్రసాద్ గారు ఆయన ఏటపాలెం, ఐవిపేటలో సేవ చేస్తున్నారు. ఈ విధంగా దేవుడు నా కుటుంబాన్ని కట్టి అనేకమైన కార్యాలు నా జీవితంలో దేవుడు చేశాడు. సంఘ బిడ్డలకు క్యాన్సర్ వ్యాధి కలిగిన వాళ్ళు, రకరకాల వ్యాధి కలిగిన వాళ్ళు వచ్చినప్పుడు దేవుడే ప్రభునామంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని బాగు చేసి అనేక కుటుంబాల కర్తాకి దాదాపుగా 200 మంది పైన బాప్టిజం ఇస్తాకి ఎన్ని సంఘాల కర్తాకి దేవుడు సహాయం చేశాడు. ఇది దేవుని మహాకృప. దేవుని మన సృష్టించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇలాగా సాక్షి జీవితంలో అనేక ప్రాంతాలకు దేవుడు తీసుకెళ్ళి సాక్ష్యంగా వాక్యం ఈ రోజున హైదరాబాద్లో కూడా కొంతమంది బిడ్డలు ఇచ్చాడు. అక్కడ కూడా దేవుడు కొన్ని కార్యాలు చేసి వారి జీవితాల్లో దేవుడు మేలు చేశాడు. ఈ విధంగా దేవుడు ఈ పరిచర్యని విస్తరింప చేశాడు. దేవుని యొక్క సన్నిధిలో ఇంకా అనేకమైన కార్యాలు నా జీవితంలో చేసి, అంతేకాకుండా నా భార్య కూడా ప్రభునామంలో ఆమె రక్షణ పొందుకుని నాతో పాటు కలిసి దేవుని యొక్క పని చేస్తాకి దేవుడే సహాయం చేశాడు. ఆమె కూడా 93వ సంవత్సరం ఫిబ్రవరి 16వ తారీఖున కట్లపావం గడిచింది. ఆ ఎక్కుళ్ళు వచ్చినాయి, అందరూ చచ్చిపోతారన్నప్పుడు సంఘంలోకి తీసుకెళ్ళి సంఘ బిడ్డల్ని ప్రార్థన చేశాం. ఆ రాత్రి ప్రభు దర్శించి
ఆ విశ్వమంతా బయటికి వస్తాక దేవుడు సహాయం చేసేలా బ్రతికింది. ఇప్పుడు దేవుని యొక్క పరిచర్యలో ఆ ఉంది. మరి దేవుని యొక్క సన్నిధిలో ఆమె కూడా మంచి సాక్షి జీవితాన్ని కలిగి మరి నాతో సహకారిగా ఉండి అనేక ఆత్మలకు దీవెనకరమైన మరి బిడ్డగా ఉంది. మరి అంతేకాకుండా తర్వాత మా పిల్లలు వివాహ విషయాల్లో కూడా దేవుడు అద్భుతమైన సహాయం చేసి మరి పెద్దమ్మ వివాహం దేవుని యొక్క దైవజెండైన మరి తిరువూరు పట్టణంలో పనిచేస్తున్న బాబు డానియల్ గారి అబ్బాయికి సామ్యూయల్ బాబుకి మా అమ్మాయిని ఇచ్చి ఆయన హైదరాబాద్లో గాస్పుల్ పరీక్షలో ట్రైనింగ్ అయ్యి ముందు గౌరీపట్నం, ఆ తర్వాత ఆయన సొంత గ్రామం తిరువూరులోనే పరిచర్య చేసి మరి 2 సంఘాలు కట్టి ఒక అద్భుతమైన పరిచర్య చేస్తాక దేవుడు కృపించాడు. వారికి కూడా ఒక బాబునిచ్చాడు. పాపకి వివాహం జరిగింది. ఓ పాప, మళ్ళీ ఇప్పుడు ఆమె గర్భవతిగా ఉంది. మరి బాబుకి వివాహం ఈ నెల 24వ తారీఖు వివాహం చేస్తాక దేవుడు కృపించాడు. మరి ఆయన కూడా మండలాఫీస్లో కంప్యూటర్కు ఎంప్లాయీగా ఉన్నాడు. మరి తండ్రికి దేవుడు కర్ణబాబుని ప్రేమించి 2 కుమారులను ఇచ్చారు. మరి దేవుని మహాదయను బట్టి పెద్ద కుమారుడు మెడికల్ చదువుతాకి జార్జియా దేశం వెళ్ళాడు. 1 సంవత్సరం అయింది. ఇంకా కొన్ని సంవత్సరాలు ఆయన చదవాల్సి ఉంది. మరి చిన్నబాబు సెకండ్ ఇంటర్ చదువుతున్నాడు. పెద్దబాబు పేరు కిరణపాలు, చిన్నబాబు పేరు ఆనందపాలు. మరి దేవుడు ఆ పరిచర్యను బిడ్డలను దేవుడు దీవించాడు. మరి పెద్దమ్మాయి విషయంలో కూడా దేవుడు సహాయం చేశాడు. మరి చిన్నబాబు ప్రసాద్ బాబుకి 2 కుమార్తెలను దేవుడు ఇచ్చి ఆయన ఓసన్న గాస్పుల్ సెంటర్లో మరి ఆ సంఘాలు కట్టి ఐబీపేట, ఆ విధంగా ఏటపాలెం 2 సంఘాలు కాపరిగా ఉన్నారు. ఆయనకి 2 పాపలను దేవుడు ఇచ్చాడు. ఆయన కూడా ఒక అద్భుతమైన పరిచర్య చేస్తూ మరి ఇంకా బయటికి వెళ్ళి అనేక మందికి సువార్త చెప్పి అనేక ఆత్మలు దేవుడి తట్టు తిప్పే ఓ సాధనంగా చేశాడు. మరి ఆఖరి పాప పరంజ్యోతి, ఆమె ఎంప్లాయీగా ఉంది. ఈ విధంగా నేను నా కుటుంబం దేవుని యొక్క పనిలో ఉంటాక దేవుడు సహాయం చేశాడు. నా కోరిక ఏంటంటే నా కుటుంబం యెహోషువ కుటుంబంలాగా ఉండాలని ఒక ఆశ. ఆ యెహోషువ అన్నట్టుగా నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదుమని, మేము కూడా నిత్యం ఆయన సేవిస్తూ ఆయన పాదాలు పట్టుకుని అనేక ఆత్మలకు దీవెనకరంగా ఉండాలని ఒక ఆశ. మరి దేవుడు ఆ బిడ్డల విషయంలో కూడా ఆ విధంగా చేసుకుంటూ వచ్చి మరి ఆత్మీయ పిల్లలు అనేక మందిని దైవ సేవకులుగా తీర్చి ఆయా స్థలాలకు పంపిస్తాక దేవుడు సహాయం చేశాడు. ఈ విధంగా ఈ చిన్న పరిచర్యని దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి పొందిస్తూ వచ్చారు. దేవుడు నమ్మకంగా ఉండి ఆయన పనిచేస్తాక దేవుడు సహాయం చేశాడు. నా యొక్క జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు అనేక సార్లు, తర్వాత ఒకసారి దండువాతం నుంచి, మరొకసారి మరి నాకు యాక్సిడెంట్ అయినప్పుడు కోమాలోకి వెళ్ళిపోయాను. అది 2014 సంవత్సరం నవంబర్ నెల 17వ తారీఖు రాత్రి యాక్సిడెంట్ అయింది. మరి ఆ రోజు నేను చనిపోతాను అనుకున్నారు. విజయవాడ తీసుకెళ్ళేటప్పుడు బతకడం అనుకున్నారు. మరి బిడ్డలందరూ చేసిన ప్రార్థన, అక్కడ చేసిన మరి ఆయన ఎంజీ నాయుడు గారు హాస్పిటల్లో ఉన్నాం. దేవుడు చికిత్స చేశారు. దేవుడు మళ్ళీ జీవాన్ని ఇచ్చాడు, మళ్ళీ ఆరోగ్యాన్ని ఇచ్చి మళ్ళీ పరిచర్యలో దేవుడు వాడుకుంటాక దేవుడు సహాయం చేశాడు. ఈ విధంగా కొనసాగుతూ ఉండగా 2021 సంవత్సరం మరి ఫిబ్రవరి మాసం మొదటి తారీఖున నాకు బలహీనత బయటకు వచ్చింది, హార్ట్ అటాక్గా. దాన్ని విజయవాడ, ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన మరి హైదరాబాదు తీసుకెళ్ళటం జరిగి మరి అక్కడ ఎంజీ నాయుడు గారు అపోలో హాస్పిటల్లో మరి చికిత్స చేసి హార్ట్ సర్జరీలో దేవుడు కృప చూపించి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి మళ్ళీ 2021 నుంచి ఇప్పటి వరకు దేవుని యొక్క పరిచర్య చేస్తూ చక్కటి ఆరోగ్యం ఇచ్చి దేవుడు కాపాడుకుంటూ అనుదినము ఆయన పనిచేసే కృప దేవుడు ఇచ్చాడు. ఇన్ని ఉపకారాలు దేవుడు చేసుకుంటూ అనేక సార్లు ఆ ప్రాణాపాయం నుంచి దేవుడు రక్షిస్తూ కాపాడుతూ వచ్చాడు. ఇది కేవలం దేవుని యొక్క దయా కృప. మేమేమైనా కలిగి ఉన్నామంటే అంతా ఆయన ద్వారానే. ఇప్పుడు పరిచర్య అంతా కూడా మాకు ఇచ్చిన సమస్తం ఆయన ఇచ్చిందే. మరి ఇప్పుడు నాకు 4 మనవలు, 4 మనవరాళ్ళు, మరి పెద్దమ్మాయి కూతురికి మనవరాలు, మళ్ళీ అమ్మాయి గర్భవతిగా ఉంది. మరి ఈ విధంగా ఈ కుటుంబాన్ని కట్టుకుంటాక దేవుడు సహాయం చేశాడు. ఆత్మీయంగా పెంచుకుంటాక దేవుడు సహాయం చేసి ఆయన దయ, ఆయన కృప మేడలో ఉండి దేవునికి మహిమ కలుగునుగాక.
దేవుడి సాక్ష్యాన్ని దీవించునుగాక. ఈ సాక్ష్యానికి తగిన వచ్చిన వాక్యం కూడా చెప్పాలని ఇష్టపడుతున్నాను. కీర్తన 50వ కీర్తన 15వ వాక్యంలో, నువ్వు కన్నవ అక్కడ ఏమనుందంటే, ఆపద కాలం గురించి మొరపెట్టుము, నేను నిలిపిస్తా, నువ్వు నన్ను మహిమపరచదువని మరి దేవుని వాక్యం రాయబడింది. ఆ విధంగానే మరి ఆపద కాలంలో మరి కన్నీరు కార్చినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నా జీవితంలో మరి ఆశ్చర్యరీతిగా ఆయన బ్రతికించి జీవాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆయన నామాన్ని మహింపరుస్తాకి దేవుడు సహాయం చేశాడు. మరి ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వాక్యంలో కూడా ఒక చక్కని మాట ఉంది. అక్కడ ఓ చక్కని మాట ఏమని రాయబడినా, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తానని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరి నాకు అర్థం కాని గూఢంగా ఉన్న ఆ బలహీనత వ్యాధి సమయంలో మొరపెట్టినప్పుడు మరి దేవుడు నాకు అర్థమయ్యేటట్టుగా చేసి చక్కగా ప్రార్థన చేసుకుంటాకి నా మొర విని, నా ప్రార్థన విని మరి దేవుడు నన్ను ముట్టి బాగు చేసి చక్కటి ఆశీర్వాదాలను దేవుడు ఇచ్చాడు. మరి దీనికి మరి అనుబంధ వాక్యం 107వ కీర్తన 6వ వాక్యంలో కూడా, వారి కష్టకాలం యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించినని. మరి కష్టకాలంలో నేను నా తల్లి మొరపెట్టినప్పుడు దేవుడు విడిపించాడు. మరి విడిపించి ఓ చక్కటి ఆయన పని చేస్తాకి ఒక అవకాశాలు దేవుడు ఇచ్చాడు. మరి మా కష్టాల్లో దేవుడు మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఆశీర్వదిస్తాక దేవుడు సహాయం చేశాడు. ప్రియులారా, ఆ 107వ కీర్తన 20వ వచనంలో కూడా, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేస్తున్నాని, ఆయనే తన వాక్కును పంపి మరి నన్ను బాగు చేశాడు. తిరిగి నాకు ప్రాణభిక్ష పెట్టాడు ఆయన. మరి ఎవరైనా ఆపదలో కష్టాల్లో ఉన్నప్పుడు ప్రియులారా, నాకే కాదు యెహోవా అందరికి ఉపకారి, ఆయన మీకు కూడా మరి ఆయన సహాయం చేస్తాడు. మరి ఎంతమంది అయినా ఆయనకు మొరపెట్టినప్పుడు వారందరూ మరిని, అది ఏ వ్యాధి అయినా, ఏ బాధ అయినా, ఏ బలహీనత అయినా, ఏ రుణాల్లో ఉన్నా, ఏ కుంగిన పరిస్థితుల్లో ఉన్నా దేవుడు బాగు చేసేవాడు, ఆయన విడిపించేవాడు, సహాయం చేసేవాడు. దీనికి అనుబంధ మాట నిర్గమాకాండం 3:7లో, వారి కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టిరి, ఆ మొర వారిని దాదాపుగా మరి 6,30,000 మంది ప్రజలు ఇశ్రాయేలు వారు ఏకముడిగా ప్రార్థన చేసినప్పుడు దేవదేవుడు మండుచున్న పొదల నుండి మోషేతో మాట్లాడి, మోషే, నేను వారి మధ్యకి దిగి వచ్చాను, నిన్ను వారి నాయకుడిగా చేస్తున్నానని ఈ 107వ కీర్తన 6వ వాక్యంలో వారు ఎవరంటే వీళ్ళే ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టినప్పుడు వారి కన్నీరు చూశాను, వారి దుఃఖము నిన్నానని దేవుడు వారి మధ్యకి వచ్చాడు. మా కన్నీరు చూసి మా దుఃఖాన్ని చేసి దేవుడు నా దగ్గరికి వచ్చి హాస్పిటల్లో ఉన్న బెడ్ దగ్గరికి వచ్చాను, ముట్టి నా కంటి చూపుడు నోటి మాట దేవుడు ఇచ్చాడు. ఆయన హెబ్రీ పత్రిక 13:8 ప్రకారం యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆ రోజు ఉన్నాడు, ఈ రోజు ఉన్నాడు, రేపు ఉంటాడు. ఎవరు మొరపెట్టినా, ఎవరు అడిగినా దేవుడు వారికి సహాయం చేస్తాడు. బైబిల్లో ఒక అమూల్యమైన మాట ఏంటంటే, తనకు నిజముగా మొరపెట్టి వారందరికీ యెహోవా సమీపంగా ఉండాడని 145 కీర్తన 18వ శరణంలో ఉన్న మాట. మనం నిజముగా మొరపెట్టగలిగితే దేవుడు మనకు సమీపంగా ఉండి మన పక్కకు వచ్చి మనకు మేలు చేసి మనకు సహాయం చేసేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. 18వ కీర్తన 6వ వాక్యం ప్రకారంగా ఓ చక్కని మాట అక్కడ ఏముందంటే, ఆ శ్రమలో వారు యెహోవాకు మొరపెట్టారు, ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఆయన సన్నిధిలో చేరి ఆయన చెవిలో వచ్చి అక్కడ జవాబిచ్చును అంటాడు కీర్తనాకారుడు దావీదు. మన శ్రమల్లో మన కష్టాల్లో ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన విని సమయోచితంగా మనకు సహాయం చేసేవాడు. 65 కీర్తన 2వ వాక్యం ప్రకారం ఆయన ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థన వినేవాడు. అనేకులు ఆయన దగ్గరికి వస్తారని రాయబడి ఉంది. మరి నాలాంటి వాళ్ళు అనేక మంది ఈ రోజున ఆయన దగ్గరికి వస్తున్నారు. వారికి ఉన్న ఆపదల్లో, వారి కష్టాల్లో ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమయోచితంగా సహాయం చేస్తున్నాడు. మరి నా జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేశాడు. అది మరి మరవలేను. ఏ రోజైనా ఆయన చేసిన మేళ్ళు నేను మరవకుండా మరి అంశలదేవి మొదలుకొని హైదరాబాద్ వరకు మరి మన రాష్ట్రంలో అనేక జిల్లాలు, తెలంగాణలో కూడా అనేక ప్రాంతాలు వెళ్ళి సాక్ష్యం చెప్తా దేవుడు సహాయం చేశాడు. మరి దేవుడు అనేక రీతిలుగా ఆయన మేలు చేసేవాడు. దీనికి అనుబంధ వాక్యం ఏంటంటే, పరిశుద్ధ లేఖనం మన బైబిల్ గ్రంథంలో నుండి ఓ చక్కని మాట ఉంది. కొత్త నిబంధనలో మార్క్స్ వార్త 1వ అధ్యాయం
40-41 వచనాలు మనం చదువుకుంటే, ఒక కుష్ఠరోగి ప్రభు దగ్గరికి వచ్చి 2 చేతులు జోడించి మోకాళ్ళ మీద ఉండి, నీకు ఇష్టమైతే నువ్వు నన్ను శుద్ధినిగా చేయమని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు వెంటనే రాయబడిన మాట కనికరపడి అని రాయబడి ఉంది. ఆయన కనికరపడి హస్తముంచి ఆయన ముట్టి ఆయన్ని వెంటనే తాకినప్పుడు తన దేహం పసిపిల్లవాడి దేహంగా మారిపోయింది. మరి ఎన్నో వారాలు కాదు, మరి ఆ క్షణములోనే ఆ గడియలోనే దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేసి ఆయనకి మేలు చేశాడు. ప్రియులారా, మనం నమ్మగలిగితే దేవుడు అద్భుతమైన కార్యాన్ని మన జీవితంలో చేస్తాడు. మరి చూడండి, ఆయన ఒకే కొన్ని క్షణాల్లోనే అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేశాడు. మరి మనం నమ్మాలి. పరిపూర్ణమైన మనసు పెట్టినప్పుడు దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేస్తాడు. తర్వాత అంతేకాకుండా మనం దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేయగలిగితే సమయోచితమైన సహాయం దేవుడు చేసి మేలు చేసేవారుగా ఉన్నారైనా, మనం కన్నీరు కార్చే పని మంది, అడిగే పని మంది, అనుగ్రహించే పని ఆయన్ని. బైబిల్లో చక్కని మాట ఏంటంటే, అడుగుడి మీకు ఇవ్వనని మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మొదటి మాట మనం చక్కని మాట రాయబడి ఉంది. మనం అడగాలి, తన్ని అడిగినప్పుడు దేవుడు కార్యాన్ని చేస్తాడు. అడుగుతూ ఎలా ఉన్నానంటే, యోహాను సువార్త 15:7 అంటాడు, నా అందు మీరును మీ అందు నా మాటలు నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టం అడుగుడి, దాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను. అది వ్యాధి కావచ్చు, ఏ సమస్యలో మనం అడిగినా ఆ సమస్యలో సమయోచితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. తర్వాత 8వ వచనం అంటాడు, మీరు యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వాక్యంలో మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి నామం మహింపరచబడినని రాయబడి ఉంది. మనం దేవుని యొక్క సన్నిధిలో బహుగా ఫలించాలి, అభివృద్ధి చెందాలనేది తండ్రి ఆలోచన. ఆది దంపతుల విషయంలో కూడా దేవుడు ఒక అమూల్యమైన కోరిక ఆయనకుంది. ఆదికాండం 1:28 మనం చదువుకుంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్మించి దాన్ని లోపరుచుకోండి అని రాయబడి ఉంది. మనం ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి అనేది తండ్రి యొక్క అభిష్టం. మనం అభివృద్ధి చెందాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. మన నిత్యం కూడా అభివృద్ధి చెందేవారంగా, దేవుని స్తుతించే వారంగా, దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉండాలి. ఇక్కడ మనం బైబిల్లో మనం చదువుకుంటే, మనం లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వాక్యంలో కూడా ఓ చక్కని మాట ఉంది. అక్కడ ఒక అమూల్యమైన మాట రాయబడి ఉంది. మరి ఎదవరాలను గురించి చక్కటి ఉపమానం ప్రభు వారు చెప్పాడు. ఆ మాటికి అన్యాయస్తుల న్యాయాధిపతిని అడిగినప్పుడు మరి ఆయన ఒకరోజు ఆ విషయంలో న్యాయం చేర్చాడు. మరి నా బిడ్డలైనా మీరు నన్ను అడిగితే, మీరు ఇష్టకన్నా ఎళ్ళం మీరు మొరపెట్టగలిగితే, ప్రార్థన చేయగలిగితే మీ ఎళ్ళకు నేను సమయోచితంగా సహాయం చేస్తానని రాయబడిన మాట ఉంది. మనం 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, జవాబు వచ్చే వరకు మనం అడుగుతున్నప్పుడు తప్పనిసరిగా దేవుడు జవాబిస్తాడు. వెంటనే ఆయన కార్యం చేయగలడు, సమయోచితంగా ఆయన కార్యం చేయగలడు. దేవుడు మన జీవితంలో మేలు చేసి మన జీవితానికి ఆశీర్వాదకరంగా దీవెనకరమైన అనుభూతిలోకి దేవుడు మనం నడిపిస్తాడు. మరి ప్రియమైన తమ్ముడా, చెల్లి, అక్క, అన్న, ప్రియ తల్లిదండ్రులారా, మీరు వాక్యాన్ని వింటున్న మీరు చక్కగా మనస్కరించండి, ప్రభువుని అడగండి. మీ కష్టమేదో, మీ వ్యాధి ఏదో, మీ అవసరం ఏదో, ఆర్థికంగా కూడా అనేక సార్లు మేము ప్రార్థన చేసినప్పుడు మా బిడ్డల బాల విషయంలో, గృహాలు కట్టుకునే విషయంలో, మందిరాలు కట్టే విషయంలో దేవుడే సహాయం చేసి, మరి దేవుడు మేలు చేసి అనేక విషయాల్లో దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ఆ విధంగా మీకు కూడా దేవుడు సహాయం చేస్తాడు, మేలు చేస్తాడు. మీరు ఏ అవసరంలో ఉన్నారు ప్రభువుని అడగండి. మనం తిన్నగా మొరపెట్టగలిగితే, కన్నీరు కార్చగలిగితే, ప్రార్థన చేయగలిగితే మన కన్నీటిని తుడిచి మన ప్రార్థన విని సమయోచితంగా మనకు సహాయం చేసేవాడు మన ప్రభు యేసుక్రీస్తు వారు. అందుకని మనం ఎక్కువగా దేవునికి ప్రార్థన చేస్తూ, ప్రభా నువ్వు నాకు సహాయం చేయమన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా సహాయం చేసి మేలు చేస్తాడు. మన ప్రతి ఒక్కరి అవసరం ప్రభు తీర్చునుగాక. ఈ చిన్న వాక్యం మన హృదయంలో దేవుడు భద్రం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, వివరించబడిన ఈ వాక్యం మా జీవితాల్లో ఫలించినట్లుగా, అనేక మందికి మేలు చేసినట్టుగా ఈ సాక్ష్యం, ఈ వాక్యం అనేకుల జీవితాల్లో మేలు చేసినట్టుగా నువ్వు సహాయం చేయమని యేసు నామమున అడిగి కొంచెన్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. మరి నా సాక్ష్యాన్ని, ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరికీ కూడా శుభాభివందనాలు. మరి దేవుడు నా జీవితంలో చేసిన మేలుని పంచుకోవాలని ఈ అవకాశాన్ని కల్పించిన
పాస్టర్ స్టీవెన్ గారికి, మరి ఈడోని ఇస్తున్న మీ అందరికీ కూడా వందనాలు. ప్రత్యేకమైన అవకాశం కల్పించారు వారికి. గేస్ మినిస్ట్రీలో ఈ పరిసరీయ సునాదపల్లి, నరసింహాపురం, ఏటపాలెం, కోడూరు, ఈ విధంగా నేను ఆరంభంలో స్టార్ట్ చేశాను. తర్వాత మరి ఇప్పుడు బిడ్డలు వారి వారి యొక్క అనుభవాల్లో ముందుకెళ్తున్నారు. దేవుడు మా పరిచర్య కొరకు, బిడ్డల కొరకు, సేవ కొరకు, స్టీవెన్ గారు ఈ పరిచర్య కొరకు కూడా మీరు ప్రార్థించవలసిందిగా మేము మనం చేస్తూ ఉన్నాను.